రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రస్తుతం ఏర్పాటు చేయబడుతున్నటువంటి అత్యాధునిక హైకోర్టు సైతం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దీనికి కట్టుబడి ఉన్నామంటారు. మరోవైపు అమరావతి రాజధానిగా ఉండాలని దానికి కట్టుబడి ఉన్నాం. నేను ఒకటి చెప్పనా సార్ మీకు, మా వెరీ 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 క్రిస్టల్ క్లియర్ గా భారతీయ జనతా పార్టీ చెప్పేది మీకు చెప్తున్నాను. ఎలాంటి మేనమేషాలు లేవు, ఎలాంటి అనుమానాలు మీకు అవసరం లేదు. మీ ఇందాక చెప్పా 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ధ్యేయం. కాబట్టే ఇవాళ అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చినవి అన్ని జిల్లాల్లోనూ పెట్టమని చెప్పాం. ఇవాళ అదొకటి. తర్వాత మీకు స్మార్ట్ సిటీలు అన్ని చోట్ల రాష్ట్రంలో 13 జిల్లాలకి సర్దాం, ఇస్తున్నాం. ఎక్కడన్నా కావాలంటే ఇస్తామని చెప్పింది. ఇంకా అనంతపురం కూడా అడిగారు, దాన్ని కూడా పరిశీలించమని చెప్పాం. కర్నూలు పెట్టాం మొన్న మధ్యనే. సో స్మార్ట్ సిటీలకి డబ్బులు ఇచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిటీని డెవలప్ చేసి, ఈవెన్ విజయవాడని అంటే అమరావతిని హెరిటేజ్ సిటీగా కూడా ప్రకటించాం, స్మార్ట్ సిటీగా ప్రకటించాం. ఓఆర్ఆర్ కి గత ప్రభుత్వాన్ని చెప్పాము, దీనికి 18,000 కోట్లు కేటాయిస్తున్నాం, మీరు ఓఆర్ఆర్ డిపిఆర్ ఇవ్వండి అంటే ఇవ్వలా. ఈ ప్రభుత్వం సంవత్సరం అయిన తర్వాత డిపిఆర్ ఇవ్వలా. రైతులతో మాట్లాడిన తప్పే ఉంది. ఇప్పుడు ఆయన మీరు ఇందాక ఉటంకించారు ఏమని, మన సుజనా చౌదరి గారు కేంద్రం స్పందిస్తుంది సమయంలో అన్నారు. ఏం తప్పేం లేదు దాంట్లో. అంగుళం కదలదన్నారు. వెంటనే జీవీఎల్ గారు వచ్చేయమంటున్నారు, కేంద్రం జోక్యం చేసుకోవాలి. నేను ఆ స్టేట్మెంట్ వెళ్ళట్లేదు కానీ వినండి, ఆయన జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఎందుకు చెప్పాడు వినండి, ఎందుకు చెప్పాడు? రైతులు మీరు పట్టించుకోరండి, వాళ్ళు కూడా మన రైతులే కదా. పొరుగు రాష్ట్రంలో రైతులు కాదు కదా, లేదా కనుక పాకిస్తాన్ లో రైతులు కాదు కదా. మన భారతదేశంలో మన రాష్ట్రంలో మన జిల్లా మన క్యాపిటల్లో ఉన్నటువంటి రైతులే మాట్లాడండి, తప్పే ఉందంట. అదే సార్ నేను అంటుంది, రైతులకు న్యాయం జరగాలంటే అమరావతి రైతులు కోరుతున్నది, ఆ రైతులు త్యాగాలు చేసినటువంటి రైతులు కోరుతున్న అంశం. ఒక విషయం సార్, అమరావతిలో త్యాగాలు చేసినటువంటి రైతులు కోరుతున్న అంశం పూర్తి స్థాయిలో హైకోర్టు అయినా, సెక్రటేరియట్ అయినా, అసెంబ్లీ అయినా అక్కడే ఉండాలని వారు కోరుతున్నారు. కానీ రాయలసీమలో కొంత భాగం ఉండాలనేది మీరు కోరుతున్నారు. ఇందులో రాయలసీమ రైతులకు ఇక్కడే క్లారిటీ మిస్ అవుతోంది, ఇదే కన్ఫ్యూజన్ పార్టీలో అనేది నా వాదన. లేదండి, దాంట్లో మిస్ అనేది పార్టీ ఏ డెసిషన్ తీసుకుందో అదే క్లియర్. ఇప్పుడు కేంద్రం జోక్యం అనేది దానికే కట్టుబడి ఉంటాం. మాకు చాలా పాజిటివ్ గా ఉంది. కేంద్రం జోక్యం మాకు చాలా పాజిటివ్ గా ఉందని వైసీపీ అంటుంది. కేంద్రం చెప్పలేండి సార్, తప్పేం లేదు కదా. పాజిటివ్ గా ఆలోచించుంటే తప్పేంది, నెగిటివ్ గా ఆలోచించాలా? నెగిటివ్ గా ఆలోచిస్తే మీడియాకి ఇష్టమా చెప్పండి? నాకు కాదు, మీ క్లారిటీ ఏంటో తెలిస్తే కేంద్రం జోక్యం చేసుకోబోతోంది, ఇక్కడ నుంచి రాజధాని కదలదు అంటే త్యాగాలు చేసినటువంటి రైతులు కొంత ప్రశాంతంగా ఉంటారు అని అంటున్నా నేను. కేంద్రం కూడా మా వెంట నడుస్తుంది. మంచిదే కదండి, మనం కూడా కోరుకునేది అదే కదా. రైతులు ఆందోళన మరి పాజిటివ్ మాకే అంటుంది కదా వైసీపీ. ప్రభుత్వం మాట్లాడాలి, ఏమని మంచిదే కదండి. వాళ్ళకి మంచి దృక్పథం ఉంటే మంచిదే కదా. దానికి డిస్ప్యూట్ ఏముందంటే, డిస్ప్యూట్ ఉంటే మాట్లాడాలి కానీ డిస్ప్యూట్ లేకపోతే ఇంకెందుకు డిస్ప్యూట్ క్రియేట్ చేయలేం కదా. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఏంటి కేంద్రం జోక్యం చేసుకోబోతోంది ప్రస్తుత పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే అని అనిపిస్తోందా? జోక్యం తప్పనిసరి పోనీ? నమస్తే ఈశ్వర్ గారు, నమస్తే. ఇద్దరికి కూడా పార్టిసిపెంట్స్ కి. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి పునర్విభజన చట్టం అని ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే ఆ చట్టంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ చట్టంలో ఆ వివాదాల పరిష్కారానికి కూడా దానిలోనే పొందుపరిచారు. ఇది ఒక అంశం. దీంతో పాటుగా ఇప్పుడు రాజధానిని మార్చటం లేదా రాజధానులుగా విడగొట్టడం అనేది ఈ సాంకేతికంగా ఆ చట్ట ప్రకారం కుదురుతుందా లేదా అనేది అది ఒక చర్చ ఈశ్వర్ గారు. ఇంతేకాకుండా ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉందా? హక్కుంటే గనక ఆ నిర్ణయాన్ని ఎప్పుడైనా ఎలా అయినా ఎప్పుడైనా వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం, ఏ సౌలభ్యం ఉన్నా కానీ అది రాజకీయ పార్టీలు కాబట్టి సహజంగా రాజకీయ పరమైనటువంటి అవసరాలు ఎక్కువ సహజంగా దీనిలో కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మొట్టమొదటిగా నాంది పలికేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా చర్చనీయాంశం అవుతా ఉంది ఈ రోజు. ఇది ఈ రోజు 3 రాజధానులు అని చెప్పి వారు ఉదహరించారు. 3 రాజధానులు అంటే ఈ 3 రాజధానులని అసలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఆ చట్టం లేదా న్యాయ జ్యుడిషియల్ క్యాపిటల్ కి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా, మళ్ళీ ఇవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి నేను వాటిలోకి వెళ్ళను సార్. అయితే వీళ్ళు చెప్పినటువంటిది అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గమనించవలసింది, రఘురామ్ గారు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే
ఒక భారతీయ జనతా పార్టీగానే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ఒక రాష్ట్రంలో ఈ రోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. 3 రాజధానులు 4 రాజధానులు పెడితే అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే ఇది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతా ఉంది దేశం మీద అనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత దేశం మీద ఉంది. ఈ రోజు ఇదే విధమైనటువంటి డిమాండ్స్ రేపొద్దున అన్ని రాష్ట్రాల్లో కూడా వచ్చి లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క రాజకీయ లేదా వ్యక్తిగత లేదా ఇతరత్ర సౌలభ్యాల కోసం కానీ లేదా రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ అవసరాల కోసం కానీ లేదా ఇతరులు కొంత స్వార్థ శక్తులు రాజకీయ డిమాండ్ల వల్ల కానీ ఇవి మా ప్రాంతంలో ఎందుకు రాజధాని పెట్టరు, ఆంధ్రప్రదేశ్ లో 4 రాజధానులు పెడతాం 3 రాజధానులు పెడతాం రాష్ట్ర పరిధిలోనే ఉందంట కదా, ఇప్పుడే తేలిపోయింది కదా, ఒకే రాష్ట్రంలో ఇన్నాళ్ళు 50 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాల నుంచో 60 సంవత్సరాల నుంచో ఒకే దగ్గర ఎందుకు రాజధాని ఉండాలి, మా ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టండి, రాజధాని పెడితే పెరుగుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు కదా, మాకు ఎందుకు పెట్టరు అని చెప్పి కనుక డిమాండ్ కనుక వస్తూ జరిగితే ఇక దాన్ని ఆపటం అనేది ఈ దేశంలో ఎవరి తరమో కాదు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక రాజధాని నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించే అమరావతిని రాజధానికి ఒప్పుకున్నాయి. ఆ రోజు వైసీపీ ఒప్పుకుంది, కాంగ్రెస్ ఒప్పుకుంది, బీజేపీ ఒప్పుకుంది, తెలుగుదేశం ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా చెప్పండి. ఈ రోజు కూడా వాళ్ళు ఎవరో కూడా ఒక వైసీపీ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు అమరావతి రాజధాని కాదు అనే విషయాన్ని చెప్పడం లేదు. ఇక ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు కర్నూలుకి సంబంధించి జ్యుడిషియరీ హైకోర్టు పెట్టాలని చెప్పి బీజేపీ అనేది, ఇది ఒక ఉదాహరణకి అదే కనుకుంటే బెంచ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సార్. అంటే హైకోర్టుకు సంబంధించినటువంటిది ఒక బెంచ్ ఇక్కడ లేదా వైజాగ్ ఇంకో దగ్గర పెట్టుకోవడానికి ఇప్పుడు నుంచో ఇప్పుడు మేము వైజాగ్ ఇప్పుడు రాష్ట్రంలో సార్ మీరు 2014 ఎన్నికల సమయంలో ఏమి ఇచ్చారు సార్ హామీ? హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారా? కానీ ఏర్పాటు చేశారా? అప్పుడే బెంచ్ ఏర్పాటు చేస్తుంటే 5 ఏళ్ల కాలంలో అసలు హైకోర్టుని అమరావతికి తీసుకురావడానికే 4.5 సంవత్సరాలు పట్టింది దాదాపు. బెంచ్ ఏర్పాటు చేస్తామనే మాట మీరు నిలబెట్టుకున్నారా? మీరు నిలబెట్టుకోలేదు. మీరు హైకోర్టు బెంచ్ రాయలసీమలో ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీని మీరు నిలబెట్టుకోలేదు. మీకు చెప్తున్నదే సార్, ఇప్పుడు ఒక అంశాన్ని మన రాష్ట్రం వరకే పరిమితం చేసుకుని మాట్లాడటం అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. మీరు హామీ ఇచ్చారంటున్నా. నేను రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే అని అడగడానికి నేనేమి బీజేపీ డిక్లరేషన్ నేను ప్రకటించింది కాదు సార్. మీరు ఇచ్చినటువంటి హామీ కూడా హైకోర్టు బెంచ్ ఉండాలని మీరే అన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారా? మరి నేను అనేది హైకోర్టు బెంచ్ ఇవ్వడానికి సంబంధించి సుప్రీంకోర్టు యాక్సెప్టెన్సీ రావాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది బెంచ్ ఏర్పాటు చేయడానికే ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యల్ని పరిష్కరించలేనటువంటిది లేదంటే ఆ ఇబ్బందులు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు అసలు హైకోర్టునే మారుస్తామని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతారు? అందుకే చెప్పాను నేను ఆ లోతుల్లోకి వెళ్ళలేదు. మార్చరు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇంటర్ఫీర్ కావాల్సింది ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఒక విషయం మీద తెగట్లేదు. నేను తెలుపు అంటున్నా, మీరు నలుపు అంటున్నారు. ఇది ఎప్పటికీ తెగనప్పుడు అది బాధ్యతాయుతమైనటువంటి ఒక పెద్దన్న లేదా పాత్ర పోషించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అవసరం ఉందంటే ఇది ఒక రాష్ట్ర సమస్యగా గనక మీరు చూస్తే ఒక రాష్ట్ర ఫెడరల్ సిస్టమ్ లో ఒక రాష్ట్ర సమస్య వాళ్ళ ఇష్టం ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, మనకు సంబంధం లేదు అని గనక మాకెందుకులే అని చెప్పి కనుక ఉపేక్షిస్తే రేపొద్దున భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి వచ్చాయి కదా సార్. ఉత్తరాఖండ్ లో మొన్నే కదా 3 రాజధానులు ఏర్పాటు అని నిర్ణయం తీసుకున్నారు. అదే సార్ నేను అనేది అదే ఇప్పుడు ఎట్లా కేంద్రం జోక్యం చేసుకుందా? 3 రాజధానులు మీరు ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రం ఏమని అడిగిందా ఉత్తరాఖండ్ ని? కర్ణాటక ప్రపోజల్ పెట్టింది కదా 2 రాజధానులు. నేను చెప్తా ఈశ్వర్ గారు, నేను మాట్లాడే మాటలో నేను ఇంకోసారి కూడా మీ నోటీస్ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కేంద్రం జోక్యం 3 రాజధానులు కేంద్రం జోక్యం మాట్లాడుతున్నాను కోరుతున్నారు, జేఏసీ కోరుతోంది, రైతులు కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కోరుతోంది, వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా కోరుతున్నారు. అయినా కేంద్రం జోక్యం ఉంటుందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది జోక్యంగా చూడాలా లేదా? ఇది నేను ఇంకొక మాట ఇక్కడ నేను ఏమంటున్నానంటే పునర్విభజన చట్టం అమలులో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ చట్ట ప్రకారం చేయాల్సిన అంశాలు ముడిపడిన ఈ రాష్ట్రంలో మనం 33,000 ఎకరాల రూపాయి వెళ్ళివ్వకుండా తీసుకుని సరే వారి రైతులను ఎలా అడ్రస్ చేస్తారు ఏంటి అనేది లింక్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన రాజధాని ఉన్న ఈ రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలోనే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. వారు ఎన్ని రాజధానులని వాళ్ళ ఇష్టానుసారం విడగొట్టుకుని పెట్టుకోవచ్చు అని గనక నిర్ధారణ అయితే మీరు చెప్పినట్టుగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి మిగతా సమస్యలు ఏం లేవు. ఇంకా మిగిలినటువంటి జరుగుతుంది. అప్పుడు కేంద్రం జోక్యం ఒకవైపు అంటూనే కేంద్రం జోక్యం మనం అనుకుంటున్నాం.
అమరావతికి న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మనం ఏదైతే రాజధాని ఇలా ఉండాలని కళ్ళగన్నామో ఆ రకంగా రాజధాని తయారవ్వాలని అనుకుంటున్నామో దాంట్లో కేంద్రం జోక్యం లేకపోతే ఈ రోజు వైసీపీ 3 రాజధానికి వెళుతుంది, వెళ్ళేటటువంటి ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి కర్ణాటకలో కానీ ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్ కనిపిస్తోంది కదా, అక్కడ కూడా ఏం జోక్యం చేసుకోలేదు కదా కేంద్రం. ఇక్కడ నేను చెప్పేది అదే సార్, పూర్తిగా విన్నాను సార్. నేను చెప్పేది ఏమంటున్నానంటే జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దేశం మూల్యం చెల్లించే రోజు వస్తుంది అని రికార్డెడ్ గా మీరు రాసుకోండి ఈశ్వర్ గారు అంటున్నాను. ఇది మీకు దేశం మూల్యం చెల్లించుద్ది. నేను చెప్పేది ఈ 3 రాజధానులు సంబంధించి కాదు. ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇన్ని అంశాలు ముడిపడి ఉన్న ఈ రాష్ట్రంలోనే రాజధాని మార్పు సాధ్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3ో 4ో 5ో రాజధానులు వాళ్ళ సౌలభ్యం కోసం విడగొట్టుకోవచ్చు అనేది ఏది చాలా అంశాలు ముడిపడి ఉన్న ఈ రాష్ట్రంలోనే సాధ్యమైనప్పుడు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఈ డిమాండ్స్ రావటం అనేది చాలా తేలికవుతుంది. ఇది దేశానికి దేశ సమస్య కాబోతా ఉంది. ఇది రికార్డెడ్ గా మీరు పెట్టుకోండి సార్, ఎప్పుడైనా మళ్ళీ తీసి వాడండి. తప్పకుండా సార్, మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. ఇది ఇటువంటి నిర్ణయాలు జరిగితే అది దేశం మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారు. రెండోది ఉత్తరాఖండ్, కర్ణాటక ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా విభజన చట్టం ఉంది. ఆ చట్టంలో రాజధానికి సాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అనేది చాలా క్లియర్గా ఉంది. సో రాజధాని అమరావతిని గుర్తించి ఇప్పటికే 2500 కోట్లు ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటే పరిస్థితి ఏమవుతుంది? రైట్, ఘనమైన అంశం. నాగార్జున యాదవ్ గారు, ఒక విభజన చట్టం అని ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం సాయంతో జరగాలి అనేది క్లియర్గా ఆ చట్టంలో పేర్కొన్నారు. రాజధానిగా ఇప్పటికే నోటిఫై చేశాం, 2015లోనే నోటిఫై చేశామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారు. నోటిఫై చేశామని చెప్పారు. జీవో ద్వారా నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ఎస్, ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత అమరావతికి 2500 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చారు. ఇప్పటికే రేపు ఏం చేస్తారు 3 రాజధానులకి? ఇప్పుడు దేనికి ఇవ్వాలి రాజధాని? ఏ రాజధానికి ఇవ్వాలి నిధులు? నిర్మాణం జరగాలి ప్రభుత్వం దాన్ని అంచనా వేసుకొని ఏ రాష్ట్ర రాజధానికి వాళ్ళు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఏదో చెప్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే చెప్తున్నాను, అక్కడ వాళ్ళకైనా ఎక్కడ వాళ్ళకైనా క్లియర్గా ఒకటి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సెప్టెంబర్ 1 2500 కోట్ల రూపాయలు ఏంటి పరిస్థితి? అమరావతి కూడా రాజధాని కదండి. అమరావతి రాజధాని కాదని ఎవరన్నా చెప్తున్నారా? భవిష్యత్తులో ఇవ్వాలి, అమరావతి కూడా రాజధాని భవిష్యత్తులో ఇవ్వాలంటే. అవును, అక్కడ అమరావతి రాజధానికి సంబంధించిన క్యాపిటల్ కి సంబంధించి ఏమేమి వ్యవహారాలు ఉన్నాయో అక్కడ ఖర్చు పెడతారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాల్సినటువంటి వ్యవహారాలు అక్కడ ఖర్చు పెడతారు. హైకోర్టు సంబంధిత న్యాయ సంబంధిత విషయాల్లో కర్నూలులో ఖర్చు పెడతారు. తప్పేది క్లియర్ గా అంత క్లియర్ గా కనపడుతుంటే ఎక్కడ ఖర్చు పెట్టాలని అంటే ఎక్కడ ఏం కట్టాలో నోటిఫై చేసేది ఏంటండి? నేను క్లియర్ కట్ గా చెప్తున్నానండి. నోటిఫై చేయాలి అంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి, అవును కదా. గవర్నర్ నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పలానా జీవో నెంబర్ ద్వారా నోటిఫై చేసింది అని చెప్పారు. అంతే, వాళ్ళకి సమాచారం ఇచ్చారు అంతే. అసెంబ్లీ తీర్మానం జరిగిందా అమరావతి రాజధాని నిర్మాణం అని? జరగలేదు కదా. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 4 అసెంబ్లీలో పెట్టి ఏం చెప్పారు? విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందని చెప్పారు. దానికి మేము సంప్రదించాం, ప్రభుత్వం 33 ఎకరాలు అన్నారు. జనవరి 1, 2015 ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ జీవో వచ్చిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం? చంద్రబాబు నాయుడు గారు 2015 అక్టోబర్ 22వ తేదీన అప్పటి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చెప్తే 9 నవనగరాలు సృష్టిస్తా అన్నారు. ఎక్కడ? 29 గ్రామాల్లో. ఏందంటది? గవర్నర్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రిసిటీ, మీటింగ్ సిటీ, టూరిజం సిటీ. మేమేమన్నాం? ఈ 9 సిటీలు 9 ప్రాంతాల్లో చేస్తామయ్యా, దానికి 3 కేంద్రీకృతమైనటువంటి పరిపాలన అని అనుకుంటున్నాం. అమరావతిలో టూరిజం సిటీ కాదు. ఏం చెప్పినారు? కాదన్న చెప్తాను నేను, లెక్కలు చెప్తా. ఏంది? ఈ 9 సిటీలు నిర్మించడానికి 53,748 ఎకరాలు సేకరించారు. సేకరించి ఏం చెప్పినారు? 1,09,23 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తే ఏం జరుగుతుంది అన్నారు? 2023 నుండి దశల వారీగా, విడతల వారీగా ఈ భూములను నమ్మితే 2037కి 33,304 కోట్ల రూపాయలు మనకి లాభం వచ్చింది. అందులో 12,600 కోట్ల రూపాయలు మనకి, మిగతా డబ్బులు సింగపూర్ సంస్థకి అని చెప్పినటువంటి లెక్క. అంటే 2037కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 12,600 కోట్ల కోసం 1,09,023 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి మొదటి విడత అంటే మొట్టమొదటి 3 ఏళ్లలో 52,837 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి దానికి
42,000 కోట్ల రూపాయలకి టెండర్లు 42,170 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి 62 పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 5,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో 1,364 కోట్ల రూపాయలు కేవలం కన్సల్టెన్సీకి డబ్బులు సేకరించారు. ఈ లెక్కన ప్రతి 5 ఏళ్లకి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే మనం ఖర్చు చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కలల రాజధానికి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి చేయాలి అంటే 1,99,023 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏంది ఈ లెక్క? ఎవరు చేయాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 99,023 కోట్ల 98,000 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. పుట్టిన ప్రతి 100 మంది పిల్లల్లో 55 మంది ఉత్తరాంధ్ర, 38 మంది రాయలసీమ, దాదాపుగా 26 మంది కోస్తాంధ్ర ప్రాంత వాళ్ళు పౌష్టికాహార లోపం లేకుండా పుడుతున్నారు. ఈ రాష్ట్రంలో 2031కి నాకు అర్థం కావట్లేదు, సింగపూర్ సంస్థలకు ఎంత రావాలండి? 33,000 కోట్లు రావాలి. 33,000 కోట్లలో 12,600 కోట్ల రూపాయలు మనకు వస్తే మిగతా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు సింగపూర్ సంస్థలకి. సింగపూర్ కన్సార్షియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేది ఏంటంటే నథింగ్ అని చెప్పారు. వాళ్ళే చెప్పారు, రైట్, అందుకే రద్దు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ సస్టైన్ ఈ 1,93,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందా రఘురామ్ గారు? ఇవ్వదండి. అంతగా ఏ రాష్ట్రానికి గతంలో 3 రాష్ట్రాలు విడయి ఏ 3 రాష్ట్రాలకి ఒకసారి ఎంత ఇచ్చామో చూడండి. మీరు అంటే ఒక సమగ్ర అభివృద్ధి రాజధాని అనేది ఒక సిటీ కొత్తగా పుట్టాలి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుందండి. అది చంద్రబాబు నాయుడు తెలియదని అనుకోను, తెలుస్తుంది. అన్ని తెలియదండి. 42-44 రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి తెలీదా? అన్ని తెలిసినప్పటికీ కూడా ఫస్ట్ ముద్దాయి అమరావతి రైతులు నిజంగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ దోషిగా పెట్టాలి. ఎందుకంటే అన్ని కళలు చూపించాడు ఆయనకి. అన్ని అద్భుత రాజధాని దేశంలో ఉన్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి రాజధాని అన్నింటినీ వెళ్ళొచ్చాడు. కాబట్టి ఆయన చూడడానికి వెళ్ళాడు, పంపించాడు, కమిటీలో పంపించాడు. ఆ డబ్బు 300-200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు దీని మీద. దాని మీద బిల్డింగ్ కట్టుకుంటే శుభ్రంగా 2-3-4 బిల్డింగ్లు వచ్చింది 300 కోట్లకి. సో కేవలం చూడటం కోసం వెళ్ళారు. టోక్యో వెళ్తే టోక్యో, దుబాయ్ వెళ్తే అబ్బో దుబాయ్ కడతాను, ప్యారిస్ వెళ్తే ప్యారిస్ లో కడతాను, న్యూయార్క్ వెళ్తే న్యూయార్క్ కడతా, ఇలాగ ఏ దేశం వెళ్తే సియోల్ వెళ్తే సియోల్ కడతా, బీజింగ్ వెళ్తే బీజింగ్ కడతా, ఇలాగా ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు కడదాము ఇప్పుడు నువ్వు శాశ్వతంగా పుతిన్ లాగా 20 ఏళ్ళు నువ్వే పరిపాలిస్తే నువ్వు అన్న కళ్ళ కనొచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నెక్స్ట్ కూడా బీజేపీ ప్రభుత్వమే, అపోజిషన్ లేదు. కాబట్టి మేము ఆయన ఒక ఏదైతే ప్రాజెక్టులు చెయ్యాలో దేశానికి అవసరమైన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెడుతున్నాం. ఇవాళ బ్రహ్మాండంగా మెట్రోలు వస్తున్నాయి, హైవేలు వస్తున్నాయి. ఎక్కడ ఉత్తరాఖండ్ లో ఏదైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లే రోడ్డు నిర్మాణం దగ్గర నుంచి అన్ని చేస్తున్నాం. కేంద్రమైనా 5 ఏళ్లే తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే ఓకే. కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లే కదా, అదే కదా. ఇప్పుడు మీరే ఊహించుకుని అలా కదండి, 5 ఏళ్లే కదా ప్రభుత్వం, ఏ ప్రభుత్వానికన్నా మీరే ఊహించి 40 ఏళ్ళు నేనే ఉంటాను, నా మనవడు ఉంటాడు అనుకుంటే ఎలాగా? మీ ఆస్తి కాదు కదా ఇది, ప్రజల ఆస్తి. ప్రజలకు కాపాడాల్సిన బాధ్యత మంది, బాధ్యతతో ఖర్చు పెట్టాలి. కేంద్రం ఇచ్చిన డబ్బుని 2,500 కోట్లకి లెక్క పత్రం లేదని మనం తెలుసు. 3 సార్లు కేంద్రం విమర్శించింది, బీజేపీ విమర్శించింది, అందరూ విమర్శించారు. దానికే ఖర్చు పెట్టలేకపోతుంది. ప్రజలకు మాత్రం ఆకాశ హర్మ్యాలు చూపించారు, కళ్ళలో చూపించారు. అంటే మీ యొక్క ఎవరికన్నా ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక ఏదన్నా కలగంటారు, నా కొడుకు నేను పలానా బిల్డింగ్ కట్టాలి, లేదా పలానా ఇది కట్టాలా అని. అంతేగాని మీ బడ్జెట్ అంతా, మీ వ్యవహారం అంతా, మీకు అప్పిచ్చేదంతా అని తెలిసే బ్యాంక్ ఎంత అప్పిస్తుంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ స్థలం ఫ్రీగా వచ్చింది ప్రభుత్వం, ఎంత కట్టాలనుకుంటారు అంతే కడతారు ఎవడన్నా, అవును ఎవరున్నా సరే. అంతేగాని నేను నా బిల్డింగ్ ని దుబాయ్లో ఉన్నటువంటి మహారాజు ఆయన కట్టాలి, నేను 22 అంతస్తులు కట్టాలని అనుకుంటారు మీరు? ఎవరి జరగబోయే అంటే ఏదైతే జరుగుతుందో అదే చెప్పాలంటే ప్రజలకి. అబద్ధాలు చెప్పి అభూత కల్పనలు సృష్టించి భూతల స్వర్గాన్ని సృష్టిస్తామని చెప్పొద్దండి. రైట్, మీ పాయింట్ సమయం ఇచ్చిపోతుంది. ఒక నిమిషం సార్, రామకృష్ణ ప్రసాద్ గారు మాట్లాడాలి. ఆలోచించమని ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. రైట్.
ఈ ప్రభుత్వం రైతుల Yes, మీ point, please. గురించి మాట్లాడిన తప్పింది. Right, రోడ్డు sir. మీద ఒక నిమిషం. ధర్నాలు చేస్తుంటే రఘురామ్ గారు. మాట్లాడకుండా వదిలేస్తే ఎలాగా? వాళ్ళకి చెప్పండి. Yeah. సార్ ఒక పాయింట్ చెప్తానండి, గొట్టుపాటి రామకృష్ణ గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఇట్లా 2 రాజధానులు 3 రాజధానులు పెట్టుకుంటా ఉంటే భారతదేశం విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి అది పెద్ద మాట అన్నారు. కానీ దానికి చెప్తానండి, భారతదేశంలో 14 రాష్ట్రాల్లో హైకోర్టు సరే వాట్ ఎవర్ హైకోర్టు రాజధాని 2 వేరు ప్రాంతాల్లో 14 చోట్ల ఉందండి. 3 చోట్ల బహుళ రాజధానులు ఉన్నాయి. దాంతోపాటు ఒకటే పాయింట్ అండి, అమరావతికి సంబంధించి భారతదేశంలో ఎడారుల్లో కానీ కొండల్లో కానీ కోనల్లో కానీ ఒక జాతీయ రహదారి వేయాలంటే పర్ కిలోమీటర్ 15 కోట్లు వ్యయం అయ్యిద్దండి భారతదేశం మొత్తం మీద. కానీ మరి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పర్ కిలోమీటర్ 42 crores తీసుకున్నారండి. కిలోమీటర్కి 42 కోట్ల రూపాయలు. మరి కాదు, అది స్వర్గానికి ఏమైనా ఎత్తనారేమో అమరావతి అంటే అది ఇంద్రుల రాజధాని, డైరెక్ట్ గా స్వర్గానికి పోతుందేమో రోడ్డు కానీ తెలియదు కానీ 42 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా వర్గాల వర్ణాల జిల్లాల కిల్లాల వర్గాల సమూహాల కళల్ని చిందివేసి 29 గ్రామాల్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి, అంత గుండె నిబ్బరం చంద్రబాబు నాయుడు గారికి ఉందేమో కానీ అలాంటి మానవత్వం లేని పని మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందరికీ సమాన అవకాశాలు సమాన ప్రాధాన్యత ఇవ్వడంతో దీన్ని నిర్ణయించారు. ఏంటి 1,09,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం జరిగితే 2037 నాటికి సింగపూర్ కన్సార్షియంకేమో 33,000 కోట్లు, మనకు వచ్చేది 12,000 కోట్లు. 33,000 దాంట్లో 12,000 కోట్లు. ఇక్కడ ఒక విషయం సూటిగా చెప్పి, ఎందుకంటే ఈ డిస్కషన్ ఎలాబొరేటివ్ గా ఇది చంద్రబాబు నాయుడు కోడ్లు ఇవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం, కానీ నేను పదే చెప్పింది చెప్పుకోవడం నాకు కూడా చిరాకుగా ఉంటది. ఇక్కడ వాళ్ళ విజయమ్మ గారే స్పష్టంగా ఒక మాట చెప్పారు మొన్న. ఎందుకంటే నేను చెప్పొద్దు అనుకున్నాను, నాతో చెప్పిస్తున్నాడు నాగార్జున. ఏమనంటే మొన్న ఇంటర్వ్యూలోనే స్వయంగా చెప్పారు, టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన మాట, రాజధానిని మేము ఏర్పాటు చేద్దాం 2014లో గెలిచినప్పుడు అనుకున్నాం, అది ఓడిపోవటం వల్ల మాకు ఆ బాధ కలిగింది, రాజధాని నిర్ణయం మేము తీసుకోలేకపోయాము అనేటువంటి బాధ కలిగింది అని వాళ్ళు చెప్పినటువంటి మాటలే పునాదిగా ఈ రాజధాని ఏర్పాటు అనేది కానీ, ఇది ఆ ప్రజల సౌలభ్యం కోసం కానీ రాష్ట్ర సౌలభ్యం కోసం కానీ ఇతరత్ర అంశాలు కానీ ప్రాతిపదిక కాదు అనేది స్పష్టమవుతా ఉంది. ఇది ముందు నుంచి కూడా వీళ్ళు అంగీకరించి అన్ని చేసి ఇవాళ ఏంటంటే మేము ఒక రాజధాని, ఆ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన రాజధానిని పెట్టినప్పుడు ఆయన రాజధానిలో మేము కూర్చోవాలా, లేదా ఆయన కట్టిన ఇంట్లోనో లేదా పెట్టిన కుర్చీలోనో మేము కూర్చోవాలా అని తప్పించి అసలు వీళ్ళకి లేదంటే ఇప్పుడు వీళ్ళు సార్ మేనిఫెస్టోలోనే పెట్టి ఉండేవారు కదా సార్. మీరు అడుగుతున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళని, ఏమైనా మీరు పెట్టారు మేనిఫెస్టోలో, ఉమ్మారెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు రాజధాని అని చెప్పి మాట్లాడారు కదా. వీళ్ళకి ఏంటంటే ఇక అది ప్రధానమైనటువంటి అంశం. ఇక దీని చుట్టూ ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎన్ని చేసినా, ఇప్పుడు గత పాలకుడు తప్పు సరిగ్గా చేయలేకపోతే దాన్ని సరి చేసి ఇంకొక విధంగా చేస్తారు కానీ అసలు రాజధాని తీసేయటం, రాజధానిలో రైతుల్ని అడ్రస్ చేయకపోవటం, రాజధానిలో రైతులతో మాట్లాడకపోవటం, వాళ్ళ మీద కేసులు పెడతాం, కొడతాం ప్రపంచంలో ఎక్కడా జరగదు సార్. నేను అనేది ఏంటంటే మీకు ఏదైనా ఒక పాలసీ ఇంకోటి ఏదైనా ఇతరత్ర ఉంటే, ఇదిగో ఆయన 1,00,000 కోట్లు పెడతాన్నాడా, మేము 10,000 కోట్ల మించి కట్టలేం, ఇదిగో ఈ రోడ్లు ఆయన ఇదిగో ఇంత వేస్తా అన్నాడు, మేము ఇట్లా చేస్తాం అని చెప్పి కనీసం ఇంతవరకు స్టేక్ హోల్డర్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఆ పేరు, ఆ అమరావతి అనే పేరు నిర్ధారించడం, దాన్ని నోటిఫై చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం, ఇవి చంద్రబాబు నాయుడు అనేటువంటి నాయకుడి పేరు మీదగా లేదా ఇంకొకళ్ళు రేపొద్దున అంటే ఈశ్వర్ గారు చెప్పినా మరి మార్చేవారేమో నాకు తెలియదు, లేదా రామకృష్ణ ప్రసాద్ గారు చెప్తున్న ఆ స్థానంలో మార్చి ఉండేవారేమో. కానీ వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా రాజధాని అనే నిర్ధారణ మనం చెయ్యాలి, మన పేరు మీద జరగాలి, ఇది ఎవరు పెట్టారా అంటే అనే కేవలం దానికోసం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు తప్పించి ఇంకొక కారణం లేదు, ఇంకొక అవసరం లేదు, ఇంకొక అవకాశం. చంద్రబాబు గుర్తులు జరిపేయాలి సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే అసలు ఇది తప్పితే ఇంకోటి కాదు. గొట్టుపాటి రామకృష్ణ గారు మరి ఇలా మాట్లాడడం సమంజసం కాదన్న. చంద్రబాబు నాయుడు గారు నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గుర్తులు చెరిపేసేట్టుగా ఊహించి పుకార్లు మాట్లాడారు. రామకృష్ణ నేను మంచి చెప్తున్నానా, నేను చంద్రబాబు నాయుడు గారి గుర్తులు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఊరినే మనం ఏదో డబ్బులు అయ్యి ఎందుకంటే మీ దగ్గర ఆగుద్ది లెక్కలు ప్రాఫిట్. అధికారులు ఇంకొక మాట కూడా చెప్పదలిచాను సార్, ఒక నిమిషం మీరు ఉండండి, ఒక్క నిమిషం. బీజేపీ కూడా ఈ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు
కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళిపోయింది ఆ పాపం అంతా. యాక్చువల్ గా బీజేపీ కూడా అంతా సహకరించింది ఆ రోజు. అవును. కానీ కాంగ్రెస్ ఎందుకంటే అధికారంలో ఆ రోజు వారు ఉన్నారు కాబట్టి వారి మీదకి వెళ్ళిపోయింది కాంగ్రెస్. Yes. ఈ రోజు అధికారంలో ఉన్న మీరు చేసేటువంటి ప్రతి చర్యని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారు. వీళ్ళు చాలా మంది మనలో ఉన్న మన పార్టీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటా ఉండండి, అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానంలోకి ఈ ఒక్క దగ్గరే ఇక్కడ ఏమీ లేదు కదా, లేదంటే ఇక్కడే నష్టపోతాం అనుకుంటారు. కంక్లూడింగ్ సార్, ఓన్లీ 1 minute. బట్ దేశం అంతా గమనిస్తా ఉంటది, మీరు అది కూడా గమనించుకోండి. దేశం అంతా గమనిస్తా ఉంటది ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఒక అప్రోప్రియేట్ టైమింగ్ లో ఎలా. ఇప్పుడు లడాక్ లో ఎలా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేశారు అనుకోండి, కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని తప్పట్లో ఇక్కడ పడతాం, చేయలేదని కొడతాం. అట్లా ప్రతి దగ్గర కూడా ఏ రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా ఎలా వాడుకుంటున్నారా లేదు, నేషనల్ ఇంటిగ్రిటీతో చేస్తున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇది కన్క్లూడ్. ఒకటండి చివరికి ఫైనల్గా చెప్తున్నాను, నేనేమి అన్ని గణాంకాలతోనే మాట్లాడా కానీ ఎవరి మీద నేనేమి వ్యక్తిగత విమర్శలు చేయాలా, రామకృష్ణను కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేమేం చెప్తున్నాం, విజయమ్మ గారు చెప్పినా ఉమారెడ్డి గారు చెప్పినా కానీ ఇద్దరు చెప్పిందని ఇప్పటికీ మేము శిరసా వేస్తున్నాం. ఎవరైనా ఓడిపోయినప్పుడు అమరావతి కూడా ఉంటుంది కదండి, ఇప్పుడు అమరావతి లేదని ఎవరు చెప్తున్నారు నాకు అర్థం. అమరావతి అంటే అందరూ ఊహించుకునేది ఏంటంటే అన్ని మూడు కట్టలేమని చెప్తున్నామండి. అందుకే అమరావతి ప్రాంతంలో మనం ఎంతవరకు పెట్టుబడి పెట్టగలం అనే దానిపైన మేము ఇంతవరకు చేయగలుగుతాం అనే విషయంతో ఇప్పటికీ 67,710 ఫ్లాట్లు ఆల్రెడీ అభివృద్ధి చేయడానికి మనం ఒక ప్రణాళిక చేసుకున్నాం. వాటిని తిరిగి రైతులకు ఇవ్వడానికి 39,299 ఫ్లాట్లకి ఇప్పటికీ మౌలిక వసతులు సదుపాయం కల్పించాం. ముందుకు వెళ్తాం, ఎంతవరకు భూమి కావాలి, ఎంతవరకు చేసుకోవాలి, ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలి, గడిచిన 2 ఏళ్ళుగా కౌలు ఖచ్చితమైన టైంలో ఖచ్చితంగా చెల్లించో ఇబ్బంది లేకుండా పోతుంది. మరొకటి వారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఏంటండి, సెక్రటరియట్ అసెంబ్లీ పక్కన బిల్డింగే కదా, అసెంబ్లీ అనేది అక్కడే ఉంటుంది, ఆడ క్యాపిటల్ అని చెప్తా ఉంటే అమరావతి అసెంబ్లీ ఆయన కట్టాడనే తెలిసింది కదా, ఇంకొకరు పేరు రాస్తారా? అసెంబ్లీ సమావేశాలు కూడా ఎందుకు పెడతారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారి పేరు తాత్కాలిక భవనాలు తీసేసి మీరు కొత్తగా కట్టుకుంటారు. అయ్యే ఉపయోగించుకుంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అయ్యే వాడుకుంటున్నాం కదా, అదేంది అట్లా అనడం తప్పండి. అదే సెక్రటరీ వాడుతున్నారు, అయ్యే లేకుండా. మరొకటి చంద్రబాబు నాయుడు గారి గుర్తింపులు చెరిపేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కాదండి. చంద్రబాబు నాయుడు గారి గుర్తులు చెరిపే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కానీ భవిష్యత్తులో ఎవరికి ఉండదండి. ఆయనలాగా డ్వాక్రా మహిళల్ని ఆడమని గుండు చుట్టూ కలుస్తారండి, ఎక్కడ గుర్రాలతో తొక్కిస్తారండి, ఎక్కడ కరెంటు ఛార్జీలు పెంచారని తోటాలతో. కాబట్టి మేమేం చెప్తాం, పరిస్థితి ఏంటి, 3 క్యాపిటల్స్ బిల్లుల పరిస్థితి ఏంటి, అదే సిఆర్డీఆర్ రద్దు బిల్లు 2 బిల్లుల పరిస్థితి ఏంటి, కేంద్రం జోక్యం చూస్తూ ఉంటే ఇది మీ నిర్ణయం ముందుకు సాగుతుందా, గవర్నర్ ఆమోదం లభిస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఆరా అంటే భారతదేశ కేంద్ర ప్రభుత్వమే కదండి. అవును, మరి ఆరా తీయడంలో తప్పే ఉందండి. మన భారతదేశ ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాకప్ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ఏముంది అందులో, నాకైతే ఏమి తప్పనిపించడం లేదు. ఏవో రాజధాని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానుల మీద ఒకవేళ సిఆర్డీఏ బిల్లు రద్దు కానీ దాని మీద కూడా ఏమన్నా నిర్ణయం కానీ తీసుకొని పరిస్థితులు ఏంటి అని అధికారిక సమాచారం కోరటం ఇంకా మంచిది. ఏమో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా అంగీకరిస్తారేమో, రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తుందని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారేమో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అచంచలమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇంకొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారేమో, ఇంకొంత ఆర్థిక తోడ్పాటు ఇస్తారేమో, ఇంకొంత బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి ఇంకొంత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటట్లు ఇంకొంత మంచి పనులు చేయడానికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంకొంచెం రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఇస్తారేమో. పొద్దున్నే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, గుడ్, బానే ఉంది. కానీ టీడీపీ ఎంపీలు వెళ్ళి రాష్ట్రపతిని కలిశారు, అలాగే ఒక కేంద్ర మంత్రిని కలిశారు. మీ పార్టీకి సంబంధించినటువంటి తిరుగుబాటు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఇదే అంశంపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ జేఏసీ, అమరావతి జేఏసీ ఫిబ్రవరిలోనే కేంద్ర మంత్రుల్ని అనేక మందిని కలిసింది. ఇప్పుడు స్పెసిఫిక్గా జేఏసీ నేతగా ఉన్నటువంటి శాస్త్రి గారు రాసినటువంటి లేఖ పైన స్పందించింది. పూర్తి వివరాలు పంపండి, ఇంకా వివరాలు ఉంటాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత జరుగుతున్నా గవర్నర్ గారు ఎప్పటికప్పుడు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూనే ఉంటారు వారానికోసారి. అసలు ఈ విషయం పైన అవగాహన లేనట్టు, మొదటిసారి ఏదో జరుగుతోందన్నట్టు పిఎంఓ ఆరా తీస్తే తప్పేంటి, మాకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నారు. పిఎంఓకి ఇంతవరకు తెలియదా, కేంద్ర మంత్రులకు ఇంతవరకు తెలియదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందని? ఇప్పుడు గవర్నర్ దగ్గర బిల్లులున్న సమయంలో ఆరా తీయటం వెనుక ఆంతర్యం ఏంటి? ఒకటండి, ఆంతర్యం ఏంటి అంటే అసలుకి జీవీఆర్ శాస్త్రి అనేటువంటి ఒక వ్యక్తి పిఎంఓ కార్యాలయంలో ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన తర్వాత ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జాతీయ ప్రభుత్వంగా
ఒక జవాబుదారీ ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వంగా దాన్ని కన్సర్న్ ఆఫీసర్కి పంపించి ఆయనకు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ మేము అలా పంపించామండి, ఏమైనా సమాచారం వస్తే మీకు కూడా ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వండి. ఒకవేళ దీన్ని పర్టికులర్గా అంటారు ఏముందండి, జవాబుదారీతనం మీరు రాసినా నేను రాసిన పిఎంఓ కార్యాలయం అలానే స్పందిస్తుంది. అసలు ఎవరు ఈ జీవీఆర్ శాస్త్రి అనేది ఒక పాట చెప్తాం. ఈ జీవీఆర్ శాస్త్రి గారు February 1, 2016 చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కండువా కప్పి ఫెలికేషన్ చేశారు. January 12, 2016 వైజాగ్ వెళ్ళి మళ్ళీ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో రాజ్యాంగం చాలా ప్రమాదకరంగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అతి పెద్ద కూటమితో నరేంద్ర మోడీకి అమిత్ షా గారికి కూసాలు కదిలిపోతున్నాయి, పునాదులు ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఇతను తనకు ఉన్నటువంటి రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, ఆర్థిక సామాజిక రాజకీయ అవసరార్థాల కోసం ఒక లేఖ రాస్తే ఆ లేఖ కోసం 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం 3670 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి తమ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారని మేము భావించాము. వ్యక్తి ఎవరనేది కాదు, వ్యక్తి ఎవరు అన్నది టీడీపీ వ్యక్తి కావచ్చు, బీజేపీ వ్యక్తి కావచ్చు, నేను చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానుల విషయంలో, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధానుల మార్పు విషయంలో, పరిపాలనా వికేంద్రీకరణలో ఖచ్చితమైనటువంటి స్టాండ్ ఆల్రెడీ ఎన్నికల ముందు తెలిపింది, ఎన్నికల తరువాత కూడా తెలిపింది. సో స్పష్టంగా భారతీయ జనతా పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. భారతీయ జనతా పార్టీ విధానం కేంద్ర మంత్రి చెప్పినప్పుడు ఏమని చెప్పినారు కేంద్ర మంత్రి గారు చెప్పింది ఒకసారి లెటర్ చూస్తే 11th February 2020 అన్స్టార్టెడ్ క్వశ్చన్ 1480 ఏం చెప్పినారు? క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. క్లియర్గా ఒక లెటర్ ఇచ్చినారు. ఒకసారి వాళ్ళ ఎన్నికల ప్రణాళిక చూద్దాం. భారతీయ జనతా పార్టీది ఏమి రాసినారు? 8వ పేజీ. భారతీయ జనతా పార్టీ 8వ పేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని శాశ్వతంగా రాయలసీమలో ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే సేమ్ ఇదే కదా 8వ పేజీ, మేము కూడా అదే చెప్తున్నాం. ఇంకేం చెప్పారు వాళ్ళు? అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు సమానంగా పొందేలా ప్రణాళికలు రూపొందిస్తాం. మేము చేసింది ఏంటి? అన్ని ప్రాంతాలకు సమాన స్థాయిలో ప్రణాళికలు మేము కూడా రూపొందించింది, అంతే కదా. ఇంకేం చెప్పినారు? అమరావతి అది ఎప్పుడు 2018లో రాయలసీమ డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చింది కాదు. ఎన్నికల ప్రణాళిక ఇది 23rd February 2018 ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ డిక్లరేషన్ 2వ రాజధాని ఏర్పాటు చేస్తాం, సెక్రటేరియట్ కూడా అక్కడే పెట్టాలి, అన్ని శాఖల కార్యాలయాలు అక్కడే ఏర్పాటు చేయాలా, గవర్నర్ వసతి నివాసం ఆడే చేయాలి, ముఖ్యమంత్రి గారి నివాస వేదిక ఏడే చేయాలి. మేము కూడా ఏం చెప్తున్నాం? మీరు 2 రాజధానులు అనుకున్నారు, మేము దాన్ని 3 రాజధానులు అనుకున్నాం. మా దాంట్లో భావం ఒకటే గాని నిర్ణయం వేరు, భాష వేరే. కానీ ఆ డిక్లరేషన్ 2018 మళ్ళీ ఒక తీర్మానం చేశారు, అమరావతి రాజధానిగా ఉండాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఈ మధ్య కాలంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టి చాలా కాలం అయింది, కానీ 2020 జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ ఒక తీర్మానం చేశారు. ఇప్పుడండి వాళ్ళ తీర్మానంలో అది ఫాలో కావాలా? ఇప్పుడు కొత్తగా చేసినటువంటి తీర్మానం భారతీయ జనతా పార్టీ వారు చెప్పాలి. ఏంటి రఘురామ్ గారు? రఘురామ్ గారు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కేంద్రం జోక్యం చేసుకుంటుందా ఏంటి? ఆరా తీయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. హలో రఘురామ్ గారు. చెప్పండి. ఎస్, కేంద్రం జోక్యం చేసుకుంటున్న మొదటి క్వశ్చన్ మీకు. ఈ ఆరా తీయడం వెనుక ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి, కేంద్రం ఏం చేస్తుంది మనకేం తెలుస్తుంది? కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో మేజర్ భాగస్వామి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అది మర్చిపోద్దు మీరు. ఓన్లీ బీజేపీ ప్రభుత్వం కాదు. ఓకే, సో కేంద్రము రాష్ట్రం విషయాల్లో ఏదైతే పరిధులు ఉన్నాయో, ఏదైతే చట్టంలో చెప్పబడిందో దాని ప్రకారంగానే కేంద్రం ప్రవర్తిస్తుంది. అంత తప్పించి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీనిలో గానీ కేంద్ర ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకోదు. అది విషయం గమనించాల్సిన అవసరం. ఏ మేరకు పార్టీ స్టాండ్ అవసరం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది తెలియదండి. నేను ప్రభుత్వంలో లేను,
నాకు నరేంద్ర మోడీ గారు నాకు చిన్నప్పుడు చెప్పారు 20 ఏళ్ళ ఢిల్లీ క్రితం రాజకీయాలపైన నాకేం పూర్తి చెప్పారంటే, అవగాహన ఉన్న వ్యక్తి, మీ పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్ గా మీరు వ్యవహరించారు కూడా. ఇన్ని అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు కేంద్రం ఏం చేయబోతుంది, దాని ఆంతర్యం ఏంటి చెప్పలేకపోతున్నాను అనడం ఏదో కప్పిపుచ్చే ధోరణి ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. లేదు ఎస్, మా విధానం ఇదేనా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వము డే టు డే ఎలా చెప్తాము, కేంద్ర ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. నేను బీజేపీలో ఉన్నాను, కేంద్ర ప్రభుత్వంలో లేను కదా. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించి అడిగితే చెప్తాను, చెయ్యబోయే పనుల గురించి అడిగితే ఇప్పుడు ఆరా తీయడం అనేది రెండు అంశాలు సార్. గవర్నర్ ఏం చేస్తాడో నాకేం తెలుసు, ఈ శాస్త్రి గారు రాసినటువంటి గవర్నర్ గారు ఏం చేస్తాడో నాకేం తెలుసు. ఈ శాస్త్రి గారు రాసినటువంటి ఎవరు రాసినా ప్రభుత్వం స్పందిస్తుంది. అడిషనల్ సెక్రటరీ పిఎంఓ అడిషనల్ సెక్రటరీ పిఎంఓ ఇచ్చినటువంటి ఈమెయిల్, అడిషనల్ సెక్రటరీ పిఎంఓ ఇచ్చినటువంటి ఈమెయిల్, డియర్ ప్రొఫెసర్ శాస్త్రి గారు, రిగార్డింగ్ యువర్ లెటర్ డేటెడ్ 20 July 2020 కైండ్లీ సెండ్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫిక్స్. ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా పంపించండి పూర్తి స్థాయిలో. అమరావతికి సంబంధించి, రాజధాని మార్పునకు సంబంధించి, 3 క్యాపిటల్కు సంబంధించి, సిఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి ఇంకా మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందో మాకు పంపించండి. ఇన్ కేస్ యూ నీడ్ టు టాక్ ఆర్ క్లారిఫై ప్లీజ్ కాంటాక్ట్ అట్ నెంబర్ గివెన్ బిలో అని నెంబర్ కూడా ఇచ్చారు. నెంబర్ కూడా చదివి వినిపిస్తా, 01123793308. అడిషనల్ సెక్రటరీ పిఎంఓ గోపాలకృష్ణన్ గారు. అంటే ఆరా తీయడం కాదా? దీని తర్వాత మళ్ళీ సమాచారం తెప్పించినటువంటి కొంత సమాచారం తెప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఎస్, బిల్లులు రెండు ఇప్పుడు గవర్నర్ చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో మాకు ఆధారాలు పంపండి, మరింత సమాచారాన్ని పంపండి అని కోరడంలో ఆంతర్యం. తప్పే లేదు కదండి, లెటర్ లో తప్పే ఉంది అంటున్నాను. నేను లెటర్ తప్పట్లేదు, మీ ఆంతర్యం జోక్యం చేసుకుంటుందా లేదా అంటే ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటుంది అంటే వైసీపీకి కొంత ఇబ్బంది, జోక్యం చేసుకుంటుంది అనేది ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలా, మాకేం సంబంధం, వైసీపీ పార్టీ చూసుకోవాలా, మాకేం సంబంధం. బీజేపీ వెరీ వెరీ క్లియర్ స్టాండ్. మేము చాలా క్లియర్ గా, మా అధ్యక్షుడు చెప్పాడు, జీవీఎల్ గారు చెప్పాడు, ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ వెరీ క్లియర్ గా చెప్పున్నాము. రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ చాలా క్లియర్ గా చెప్పాం కదా, చాలా క్లియర్ గా. ఎక్కడ విడిచి చెప్పినప్పుడు ఒకసారి చెప్పరా? రోజు దాని మీద ఆల్రెడీ చెప్పాను కదా, కన్నా గారు లెటర్ రాశారు, కన్నా లక్ష్మణ్ గారు లెటర్ రాశారు, తర్వాత జీవీఎల్ గారు మాట్లాడారు, కేంద్ర పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు, మా ఇన్ఛార్జ్ కూడా చెప్పినాడు, జనరల్ దేవదర్ గారు కూడా చెప్పాడు. ఇంతమంది చెప్పిన తర్వాత ఇంకా మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తాను కదా, ఇంతమంది పెద్దలు చెప్పిన తర్వాత అమరావతి రాజధానిగా ఉండాలనేది క్లియర్ గా ఉన్నది, అమరావతి రాజధానిగా క్లియర్ గా ఉన్నది. 13 అమరావతి ఆల్రెడీ ఉంది కదా, ఇంకేంటి వ్యతిరేకం. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, వినండి, కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ అమరావతి ఉంది, ఇచ్చింది, మొన్ననే ఇచ్చింది. అమరావతి రాజధాని, దాని మీద డిస్ప్యూట్ ఉంది, నాకైతే డిస్ప్యూట్ ఏం లేదు. అమరావతి రాజధాని, ఇప్పటికైతే అమరావతి రాజధాని. ఇంకొకటి 13 భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ముందుకు పెట్టేస్తుంది కాబట్టి ఇవాళ విశాఖపట్నాన్ని, కాకినాడని, తిరుపతిని, విజయవాడని, ఇలా ఇన్ని సిటీ, కర్నూలు కూడా త్వరలో ఇన్ని సిటీల్ని స్మార్ట్ సిటీలుగా చేసింది. మెట్రో రఘురామ్ గారు ఒక విషయం సార్, ఇక్కడ ఫస్ట్ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గురించి తీసుకుందాం. వాళ్ళ స్టాండ్ ఏంటో ఒకసారి మాట్లాడదాం. వైసీపీ స్టాండ్ ఏంటంటే 3 క్యాపిటల్స్ ఉండాల్సిందే, 3 ప్రాంతాల్లో 3 క్యాపిటల్స్ ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది అనేది వారి స్టాండ్. దానికోసం గట్టిగా, అది హైకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గట్టిగా పోరాటం చేస్తోంది. తప్పకుండా సాధిస్తాం, 3 క్యాపిటల్స్ ఏర్పాటు చేస్తాం, వారి స్టాండ్ క్లియర్గా ఉంది. ఇక టీడీపీ స్టాండ్ చెప్తాను సార్. అమరావతి రాజధానిగా ఉండాలి, దాదాపు 29,000 మంది రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు, ఒక ప్రపంచ స్థాయి నగర నిర్మాణం జరగాలి, ఒక విజన్తో మనం ముందుకెళ్ళాలి, మనకంటూ ఒక రాజధాని ఉందని ప్రపంచమంతా గుర్తించాలి అనే విజన్తో ఆ రోజు అమరావతిని క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు సార్. వాళ్ళ స్టాండ్ క్లియర్గా ఉంది, ఇద్దరి స్టాండ్ క్లియర్గా ఉంది కదా.
వైసీపీ స్టాండ్ క్లియర్ గా ఉంది, టీడీపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. మరి వాళ్ళకన్నా క్లియర్ గా ఉంది. అదే చెప్తున్నా. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి. అమరావతి ఉండాలి, అమరావతి రాజధానిగా ఉండాలని మీరంటారు, కన్నా లక్ష్మీనారాయణ గారు అంటారు, ఇతర నేతలు అంటారు. కానీ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ నేతలు అంటారు. ఇదిగో డిక్లరేషన్ అని చూపిస్తారు, 2018 నాటి డిక్లరేషన్ చూపిస్తారు. సో ఇక్కడ మీ స్టాండ్లో సగం చీలిపోయింది, మీ స్టాండ్లో సగం పోయింది, అర స్టాండ్ మాత్రమే మిగిలింది. ఇంకొక విషయం చెప్తాను సార్, ఇంకొక విషయం. ఎక్కడ సార్ మా స్టాండ్ క్లియర్, దాంట్లో డీవియేషన్ ఏం లేదు. అమరావతిలోనే హైకోర్టు అయినా, అసెంబ్లీ అయినా, ఎస్ సెక్రటేరియట్ అయినా అమరావతిలోనే ఉండాలంటారా? మాకే మేము ఇప్పటి వరకు ఇక్కడ అమరావతి ఉండాలని ఒక తీర్మానం చేస్తారు. రాయలసీమ నేతలేమో మాకు హైకోర్టు ఉండాల్సిందే అని వాళ్ళు చేతులు పైకెత్తుతారు. రెండో విషయం కూడా చెప్తాను సార్, జోక్యం అనేది ఉండదు, కేంద్రం జోక్యం ఉండదు. ఇప్పటికీ జీవీఎల్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే నిత్యానంద రాయ్ గారు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా పార్లమెంటులో సమాధానం ఇచ్చారు, కేంద్రం జోక్యం చేసుకోదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంశం. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి సుజనా చౌదరి గారు అమిత్ షాతోనే మాట్లాడాను, కేంద్ర ప్రభుత్వం మాటే ఇది, ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలదు, కదలనివ్వబోము అని అంటారు. ఎక్కడ సార్ క్లారిటీ ఉందా? ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. ఇంకో విషయం చెప్తాను టీడీపీ జేఏసీ సరే టీడీపీ అలాగే అమరావతి జేఏసీ అలాగే రఘురామకృష్ణరాజు గారు వారి పార్టీకి సంబంధించినటువంటి తిరుగుబాటు ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో వారి పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా ఇప్పటికీ కేంద్రానికి లేఖలు రాశారు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిశారు. కానీ మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు గవర్నర్కు లెటర్ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు? ప్రధానికి ఎందుకు రాయలేదు? రాష్ట్రపతిని ఎందుకు కలవలేదు? కేంద్ర మంత్రుని ఎందుకు కలవలేదు? ఈ రెండు పార్టీలు వాళ్ళ స్టాండ్ క్లియర్గా చెప్పండి సార్. చెప్పనా? ఓకే. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రధానమంత్రికి లెటర్ రాయాల్సిన పని లేదు, అమిత్ షా గారికి లెటర్ రాయాల్సిన పని లేదు, రాష్ట్రపతికి రాయాల్సిన పని లేదు. ఓకే, అది కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లారు, కేంద్ర పార్టీకి తెలుసు. అమరావతి ఇక్కడ అమరావతిలోనే అలా కాదు, వినండి ఒక్క నిమిషం. ఉద్దేశం అదే కదా మీ జేఏసీతో మమ్మల్ని పోలుస్తారండి, మాతో రాజకీయ పార్టీ. వినండి, జేఏసీ పొలిటికల్ పార్టీ కాదు, మాది రాజకీయ పార్టీ. మా పార్టీకి హైకమాండ్ కు మేము చర్చిస్తాం తప్పించి ఎవరితో చర్చిస్తే అంటే వాళ్ళు ఏం చెప్తే మేము చేయాలని మాకు స్టాండ్ ఉంటుంది, మాకు పార్టీ అధిష్టానం. అంతేగాని కన్నా గారి పని ప్రధానమంత్రిని కలవడం కాదు, మా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి పని ప్రధానమంత్రిని కలవడం కాదు, ప్రధానమంత్రి గారికి లెటర్ రాయడం కాదు. గుర్తుపెట్టుకోండి, మా పార్టీ అధ్యక్షుడు చెప్తాడు, ఆయన హైకమాండ్, మా పార్టీ, మా అందరికి హైకమాండ్ పార్టీ, రాష్ట్ర పార్టీకి అందరికి హైకమాండ్ కేంద్ర పార్టీనే. కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, అక్కడ కేంద్ర పార్టీ మాట్లాడుతుంది ఏమైనా ఉంటే. అంతేగాని రీజనల్ పార్టీ లాగా వాళ్లే ప్రెసిడెంట్, వాళ్లే ముఖ్యమంత్రి, వాళ్లే అని నేను మాకు అలా కాదు కదా, అలా ఉండదు. సో మా స్టాండ్ వెరీ క్లియర్. భారతీయ జనతా పార్టీ హైకోర్టు రాయలసీమలో ఉండాలని కోరింది గతంలో, అది కూడా వాస్తవమే, మేము చెప్తున్నాం కదా, దాని వాస్తవమే. అమరావతి రాజధానిగా ఉంది, ఇప్పుడు దాన్ని ఏమైనా కలుపుతున్నారా? ప్రస్తుతం అమరావతి రాజధాని కదా. మీ స్టాండ్ క్లియర్ గా ఉంటే అమరావతిలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు కానీ ఈ రోజు ఆందోళన చేస్తున్న వారందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే మీరు ఒక్కొక్క రాయలసీమ డిక్లరేషన్ లో ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, వెంటనే పర్యటన చేసి భూసేకరణ చేయాలి, అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి 6 నెలలకి ఒకసారి కర్ణాటక మహారాష్ట్ర సరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, సెక్రటేరియట్ మరియు తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి, ప్రస్తుతం ఏర్పాటు చేయబడుతున్నటువంటి అత్యాధునిక హైకోర్టు సైతం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దీనికి కట్టుబడి ఉన్నామంటారు. మరోవైపు అమరావతి రాజధానిగా ఉండాలని దానికి కట్టుబడి ఉన్నాం. నేను ఒకటి చెప్పనా సార్ మీకు, మా వెరీ 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 క్రిస్టల్ క్లియర్ గా భారతీయ జనతా పార్టీ చెప్పేది మీకు చెప్తున్నాను. ఎలాంటి మేనమేషాలు లేవు, ఎలాంటి అనుమానాలు మీకు అవసరం లేదు. మీ ఇందాక చెప్పా 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ధ్యేయం. కాబట్టే ఇవాళ అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చినవి అన్ని జిల్లాల్లోనూ పెట్టమని చెప్పాం.
ఇవాళ అదొకటి. తర్వాత మీకు స్మార్ట్ సిటీలు అన్ని చోట్ల రాష్ట్రంలో 13 జిల్లాలకి ఇస్తున్నాం, ఎక్కడన్నా కావాలంటే ఇస్తామని చెప్పింది. ఇంకా అనంతపురం కూడా అడిగారు, దాన్ని కూడా పరిశీలించమని చెప్పాం. కర్నూలు పెట్టాం మొన్న మధ్యనే. సో స్మార్ట్ సిటీలకి డబ్బులు ఇచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిటీని డెవలప్ చేసి, ఈవెన్ విజయవాడని అంటే అమరావతిని హెరిటేజ్ సిటీగా కూడా ప్రకటించాం, స్మార్ట్ సిటీగా ప్రకటించాం. ORR కి గత ప్రభుత్వాన్ని చెప్పాము, దీనికి 18,000 కోట్లు కేటాయిస్తున్నాం, మీరు ORR DPR ఇవ్వండి అంటే ఇవ్వలా. ఈ ప్రభుత్వం సంవత్సరం అయిన తర్వాత DPR ఇవ్వలా. రైతులతో మాట్లాడిన తప్పే ఉంది. ఇప్పుడు ఆయన మీరు ఇందాక ఉటంకించారు ఏమని, మన సుజనా చౌదరి గారు కేంద్రం స్పందిస్తుంది సమయంలో అన్నారు. ఏం తప్పేం లేదు దాంట్లో. అంగుళం కదలదన్నారు. వెంటనే జీవీఎల్ గారు వచ్చి ఏమంటున్నారు, కేంద్రం జోక్యం చేసుకోవాలి. నేను ఆ స్టేట్మెంట్ వెళ్ళట్లేదు కానీ వినండి, ఆయన జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ఎందుకు చెప్పాడు వినండి, ఎందుకు చెప్పాడు? రైతులు మీరు పట్టించుకోరండి, వాళ్ళు కూడా మన రైతులే కదా. పొరుగు రాష్ట్రంలో రైతులు కాదు కదా, లేదా కనుక పాకిస్తాన్ లో రైతులు కాదు కదా. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లా, మన క్యాపిటల్ లో ఉన్నటువంటి రైతులే. మాట్లాడండి, తప్పే ఉందంట. అదే సార్ నేను అంటున్నాను, రైతులకు న్యాయం జరగాలంటే అమరావతి రైతులు కోరుతున్నది, ఆ రైతులు త్యాగాలు చేసినటువంటి రైతులు కోరుతున్న అంశం ఒక విషయం సార్. అమరావతిలో త్యాగాలు చేసినటువంటి రైతులు కోరుతున్న అంశం పూర్తి స్థాయిలో హైకోర్టు అయినా, సెక్రటేరియట్ అయినా, అసెంబ్లీ అయినా అక్కడే ఉండాలని వారు కోరుతున్నారు. కానీ రాయలసీమలో కొంత భాగం ఉండాలనేది మీరు కోరుతున్నారు. ఇందులో రాయలసీమ రైతులకు ఇక్కడే క్లారిటీ మిస్ అవుతోంది, ఇదే కన్ఫ్యూజన్ పార్టీలో అనేది నా వాదన. మిస్ లేదండి, దాంట్లో మిస్ అనేది పార్టీ ఏ డెసిషన్ తీసుకుందో అదే క్లియర్. ఇప్పుడు కేంద్రం జోక్యం అనేది దానికే కట్టుబడి ఉంటాం. మాకు చాలా పాజిటివ్ గా ఉంది. కేంద్రం జోక్యం మాకు చాలా పాజిటివ్ గా ఉందని వైసీపీ అంటుంది. కేంద్రం చెప్పండి సార్, తప్పేం లేదు కదా. పాజిటివ్ గా ఆలోచించుంటే తప్పేంది, నెగిటివ్ గా ఆలోచించాలా? నెగిటివ్ గా ఆలోచిస్తే మీడియాకి ఇష్టమా చెప్పండి? నాకు కాదు, మీ క్లారిటీ ఏంటో తెలిస్తే కేంద్రం జోక్యం చేసుకోబోతోంది, ఇక్కడ నుంచి రాజధాని కదలదు అంటే త్యాగాలు చేసినటువంటి రైతులు కొంత ప్రశాంతంగా ఉంటారు అని అంటున్నా నేను. కేంద్రం కూడా మా వెంట నడుస్తుందని. మంచిదే కదండి, మనం కూడా కోరుకునేది అదే కదా. రైతులు ఆందోళన మరి పాజిటివ్ మాకే అంటుంది కదా వైసీపీ. ప్రభుత్వం మాట్లాడాలి, ఏమని మంచిదే కదండి. వాళ్ళకి మంచి దృక్పథం ఉంటే మంచిదే కదా. దాంతో డిస్ప్యూట్ ఏముందంటే, డిస్ప్యూట్ ఉంటే మాట్లాడాలి కానీ డిస్ప్యూట్ లేకపోతే ఇంకెందుకు డిస్ప్యూట్ క్రియేట్ చేయలేం కదా. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఏంటి కేంద్రం జోక్యం చేసుకోబోతోంది ప్రస్తుత పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే అని అనిపిస్తోందా? జోక్యం తప్పనిసరి పోనీ? నమస్తే ఈశ్వర్ గారు, నమస్తే. ఇద్దరికి కూడా పార్టిసిపెంట్స్ కి. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి పునర్విభజన చట్టం చట్టాన్ని చేశారు. ఆ చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే ఆ చట్టంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ చట్టంలో ఆ వివాదాల పరిష్కారానికి కూడా దానిలోనే పొందుపరిచారు. ఇది ఒక అంశం. దీంతో పాటుగా ఇప్పుడు రాజధానిని మార్చటం లేదా రాజధానులుగా విడగొట్టడం అనేది ఈ సాంకేతికంగా ఆ చట్ట ప్రకారం కుదురుతుందా లేదా అనేది అది ఒక చర్చ ఈశ్వర్ గారు. ఇంతేకాకుండా ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉందా? హక్కుంటే గనక ఆ నిర్ణయాన్ని ఎప్పుడైనా ఎలా అయినా ఎప్పుడైనా వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం, ఏ సౌలభ్యం ఉన్నా కానీ అది రాజకీయ పార్టీలు కాబట్టి సహజంగా రాజకీయ పరమైనటువంటి అవసరాలు ఎక్కువ సహజంగా దీనిలో కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి మొట్టమొదటిగా నాంది పలికేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా చర్చనీయాంశం అవుతా ఉంది ఈ రోజు. ఇది ఈ రోజు 3 రాజధానులు అని చెప్పి వారు ఉదహరించారు. 3 రాజధానులు అంటే ఈ 3 రాజధానులని అసలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఆ చట్టం లేదా న్యాయ జ్యుడిషియల్ క్యాపిటల్ కి అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా, మళ్ళీ ఇవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి నేను వాటిలోకి వెళ్ళను సార్. అయితే వీళ్ళు చెప్పినటువంటిది అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గమనించవలసింది, రఘురామ్ గారు గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీగానే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజు ఒక రాష్ట్రంలో ఈ రోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. 3 రాజధానులు 4 రాజధానులు పెడితే అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే ఇది భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతా ఉంది దేశం మీద అనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత దేశం మీద ఉంది. ఈ రోజు ఇదే విధమైనటువంటి డిమాండ్స్ రేపొద్దున అన్ని రాష్ట్రాల్లో కూడా వచ్చి, లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క రాజకీయ లేదా వ్యక్తిగత లేదా ఇతరత్ర సౌలభ్యాల కోసం కానీ, లేదా రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ అవసరాల కోసం కానీ
లేదా ఇతరులు కొంత స్వార్థ శక్తులు రాజకీయ డిమాండ్ల వల్ల కానీ ఇవి మా ప్రాంతంలో ఎందుకు రాజధాని పెట్టరు, ఆంధ్రప్రదేశ్ లో 4 రాజధానులు పెడతాం, 3 రాజధానులు పెడతాం, రాష్ట్ర పరిధిలోనే ఉందంట కదా, ఇప్పుడే తేలిపోయింది కదా, ఒకే రాష్ట్రంలో ఇన్నాళ్ళు 50 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాల నుంచో 60 సంవత్సరాల నుంచో ఒకే దగ్గర ఎందుకు రాజధాని ఉండాలి, మా ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టండి, రాజధాని పెడితే పెరుగుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు కదా, మాకు ఎందుకు పెట్టరు అని చెప్పి కనుక డిమాండ్ కనుక వస్తూ జరిగితే ఇక దాన్ని ఆపటం అనేది ఈ దేశంలో ఎవరి తరమో కాదు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక రాజధాని నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించే అమరావతిని రాజధానికి ఒప్పుకున్నాయి. ఆ రోజు వైసీపీ ఒప్పుకుంది, కాంగ్రెస్ ఒప్పుకుంది, బీజేపీ ఒప్పుకుంది, తెలుగుదేశం ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా చెప్పండి. ఈ రోజు కూడా వాళ్ళు ఎవరో కూడా ఒక వైసీపీ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు అమరావతి రాజధాని కాదు అనే విషయాన్ని చెప్పడం లేదు. ఇక ఇందాక నుంచి మీరు అడుగుతున్నారు కర్నూలుకి సంబంధించి జ్యుడిషియరీ హైకోర్టు పెట్టాలని చెప్పి బీజేపీ అనేది, ఇది ఒక ఉదాహరణకి అదే కనుకుంటే బెంచ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సార్. అంటే హైకోర్టుకు సంబంధించినటువంటిది ఒక బెంచ్ ఇక్కడ లేదా వైజాగ్ ఇంకో దగ్గర పెట్టుకోవడానికి ఇప్పుడు నుంచో ఇప్పుడు మేము వైజాగ్ ఇప్పుడు రాష్ట్రంలో సార్ మీరు 2014 ఎన్నికల సమయంలో ఏమి ఇచ్చారు సార్ హామీ? హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారా? కానీ ఏర్పాటు చేశారా? అప్పుడే బెంచ్ ఏర్పాటు చేస్తుంటే 5 ఏళ్ల కాలంలో అసలు హైకోర్టుని అమరావతికి తీసుకురావడానికే 4.5 సంవత్సరాలు పట్టింది దాదాపు. బెంచ్ ఏర్పాటు చేస్తామనే మాట మీరు నిలబెట్టుకున్నారా? మీరు నిలబెట్టుకోలేదు. మీరు హైకోర్టు బెంచ్ రాయలసీమలో ఏర్పాటు చేస్తామనేటటువంటి హామీని మీరు నిలబెట్టుకోలేదు. మీకు చెప్తున్నదే సార్, ఇప్పుడు ఒక అంశాన్ని మన రాష్ట్రం వరకే పరిమితం చేసుకుని మాట్లాడటం అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. మీరు హామీ ఇచ్చారంటున్నా. నేను రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే అని అడగడానికి నేనేమి బీజేపీ డిక్లరేషన్ నేను ప్రకటించింది కాదు సార్. మీరు ఇచ్చినటువంటి హామీ కూడా హైకోర్టు బెంచ్ ఉండాలని మీరే అన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారా? మరి నేను అనేది హైకోర్టు బెంచ్ ఇవ్వడానికి సంబంధించి సుప్రీంకోర్టు యాక్సెప్టెన్సీ రావాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది బెంచ్ ఏర్పాటు చేయడానికే ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యల్ని పరిష్కరించలేనటువంటిది, లేదంటే ఆ ఇబ్బందులు ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు అసలు హైకోర్టునే మారుస్తామని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతారు? అందుకే చెప్పాను నేను ఆ లోతుల్లోకి వెళ్ళలేదు. మార్చరు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇంటర్ఫీర్ కావాల్సింది ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఒక విషయం మీద తెగట్లేదు. నేను తెలుపు అంటున్నా, మీరు నలుపు అంటున్నారు. ఇది ఎప్పటికీ తెగనప్పుడు అది బాధ్యతాయుతమైనటువంటి ఒక పెద్దన్న లేదా పాత్ర పోషించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అవసరం ఉందంటే ఇది ఒక రాష్ట్ర సమస్యగా గనక మీరు చూస్తే ఒక రాష్ట్ర ఫెడరల్ సిస్టమ్ లో ఒక రాష్ట్ర సమస్య వాళ్ళ ఇష్టం ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, మనకు సంబంధం లేదు అని గనక మాకెందుకులే అని చెప్పి కనుక ఉపేక్షిస్తే రేపొద్దున భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి వచ్చాయి కదా సార్. ఉత్తరాఖండ్ లో ఉన్నాయి కదా 3 రాజధానులు ఏర్పాటు అని నిర్ణయం తీసుకున్నారు. అదే సార్ నేను అనేది అదే ఇప్పుడు ఎట్లా కేంద్రం జోక్యం చేసుకుందా? 3 రాజధానులు మీరు ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రం ఏమని అడిగిందా ఉత్తరాఖండ్ ని? కర్ణాటక ప్రపోజల్ పెట్టింది కదా 2 రాజధానులు. నేను చెప్తా ఈశ్వర్ గారు, నేను మాట్లాడే మాటలో నేను ఇంకోసారి కూడా మీ నోటీస్ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కేంద్రం జోక్యం 3 రాజధానుల కేంద్రం జోక్యం కోరుతున్నారు, జేఏసీ కోరుతోంది, రైతులు కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కోరుతోంది, వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా కోరుతున్నారు. అయినా కేంద్రం జోక్యం ఉంటుందా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది జోక్యంగా చూడాలా లేదా? ఇది నేను ఇంకొక మాట ఇక్కడ నేను ఏమంటున్నానంటే పునర్విభజన చట్టం అమలులో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ చట్ట ప్రకారం చేయాల్సిన అంశాలు ముడిపడిన ఈ రాష్ట్రంలో మనం 33,000 ఎకరాల రూపాయి వెళ్ళివ్వకుండా తీసుకుని సరే వారి రైతులను ఎలా అడ్రస్ చేస్తారు ఏంటి అనేది లింక్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన రాజధాని ఉన్న ఈ రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలోనే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. వారు ఎన్ని రాజధానులని వాళ్ళ ఇష్టానుసారం విడగొట్టుకుని పెట్టుకోవచ్చు అని గనక నిర్ధారణ అయితే మీరు చెప్పినట్టుగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి మిగతా సమస్యలు ఏం లేవు. ఇంకా జరుగుతుంది. కేంద్రం జోక్యం ఒకవైపు అంటూనే కేంద్రం జోక్యం అని మనం అనుకుంటున్నాం. అమరావతికి న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, మనం ఏదైతే రాజధాని ఇలా ఉండాలని కళ్ళగన్నామో ఆ రకంగా రాజధాని తయారవ్వాలని అనుకుంటున్నామో దాంట్లో కేంద్రం జోక్యం లేకపోతే ఈ రోజు వైసీపీ 3 రాజధానికి వెళుతుంది, వెళ్ళేటటువంటి ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి కర్ణాటకలో కానీ ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్ కనిపిస్తోంది కదా, అక్కడ కూడా ఏం జోక్యం చేసుకోలేదు కదా కేంద్రం. ఇక్కడ నేను చెప్పేది అదే సార్, పూర్తిగా విన్నాను సార్. నేను చెప్పేది ఏమంటున్నానంటే జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దేశం మిల్లుని చెల్లించే రోజు వస్తుంది.
అని రికార్డెడ్ గా మీరు రాసుకోండి ఈశ్వర్ గారు అంటున్నాను. ఇది మీకు దేశం మూల్యం చెల్లించుద్ది. నేను చెప్పేది ఈ 3 రాజధానులు సంబంధించి కాదు. ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇన్ని అంశాలు ముడిపడి ఉన్న ఈ రాష్ట్రంలోనే రాజధాని మార్పు సాధ్యం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 రాజధానులు వాళ్ళ సౌలభ్యం కోసం విడగొట్టుకోవచ్చు అనేది ఏది చాలా అంశాలు ముడిపడి ఉన్న ఈ రాష్ట్రంలోనే సాధ్యమైనప్పుడు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఈ డిమాండ్స్ రావటం అనేది చాలా తేలికవుతుంది. ఇది దేశానికి దేశ సమస్య కాబోతా ఉంది. ఇది రికార్డెడ్ గా మీరు పెట్టుకోండి సార్, ఎప్పుడైనా మళ్ళీ తీసి వాడండి. తప్పకుండా సార్, ఈ మంచి పాయింట్ తీసుకొచ్చారు మీరు. ఇది ఇటువంటి నిర్ణయాలు జరిగితే అది దేశం మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారు. రెండోది, ఉత్తరాఖండ్, కర్ణాటక ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా విభజన చట్టం ఉంది. ఆ చట్టంలో రాజధానికి సాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అనేది చాలా క్లియర్గా ఉంది. సో రాజధాని అమరావతిని గుర్తించి ఇప్పటికే 2500 కోట్లు ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటే పరిస్థితి ఏమవుతుంది? రైట్, ఘనమైన అంశం. నాగార్జున యాదవ్ గారు, ఒక విభజన చట్టం అని ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం సాయంతో జరగాలి అనేది క్లియర్గా ఆ చట్టంలో పేర్కొన్నారు. రాజధానిగా ఇప్పటికే నోటిఫై చేశాం, 2015లోనే నోటిఫై చేశామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారు. నోటిఫై చేశామని చెప్పారు. జీవో ద్వారా నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ఎస్, ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత అమరావతికి 2500 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చారు. ఇప్పటికే రేపు ఏం చేస్తారు 3 రాజధానులకి? ఇప్పుడు దేనికి ఇవ్వాలి రాజధాని? ఏ రాజధానికి ఇవ్వాలి నిధులు? నిర్మాణం జరగాలి ప్రభుత్వం దాన్ని అంచనా వేసుకొని ఏ రాష్ట్ర రాజధానికి వాళ్ళు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఏదో చెప్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే చెప్తున్నాను, అక్కడ వాళ్ళకైనా ఎక్కడ వాళ్ళకైనా క్లియర్గా ఒకటి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సెప్టెంబర్ 1 2500 కోట్ల రూపాయలు ఏంటి పరిస్థితి? అమరావతి కూడా రాజధాని కదండి. అమరావతి రాజధాని కాదని ఎవరన్నా చెప్తున్నారా? భవిష్యత్తులో ఇవ్వాలి, అమరావతి కూడా రాజధాని భవిష్యత్తులో ఇవ్వాలంటే. అవును, అక్కడ అమరావతి రాజధానికి సంబంధించిన క్యాపిటల్ కి సంబంధించి ఏమేమి వ్యవహారాలు ఉన్నాయో అక్కడ ఖర్చు పెడతారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాల్సినటువంటి వ్యవహారాలు అక్కడ ఖర్చు పెడతారు. హైకోర్టు సంబంధిత న్యాయ సంబంధిత విషయాల్లో కర్నూలులో ఖర్చు పెడతారు. తప్పేది క్లియర్ గా, అంత క్లియర్ గా కనపడుతుంటే ఎక్కడ ఖర్చు పెట్టాలని అంటే ఎక్కడ ఏం కట్టాలో నోటిఫై చేసేది ఏంటండి? నేను క్లియర్ కట్ గా చెప్తున్నానండి. నోటిఫై చేయాలి అంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి, అవును కదా. గవర్నర్ నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పలానా జీవో నెంబర్ ద్వారా నోటిఫై చేసింది అని చెప్పారు. అంతే, వాళ్ళకి సమాచారం ఇచ్చారు అంతే. అసెంబ్లీ తీర్మానం జరిగిందా అమరావతి రాజధాని నిర్మాణం అని? జరగలేదు కదా. ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 4 అసెంబ్లీలో పెట్టి ఏం చెప్పారు? విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందని చెప్పారు. దానికి మేము సంప్రదించాం, ప్రభుత్వం 33 ఎకరాలు అన్నారు. జనవరి 1, 2015 ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ జీవో వచ్చిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం? చంద్రబాబు నాయుడు గారు 2015 అక్టోబర్ 22వ తేదీన అప్పటి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చెప్తే 9 నవనగరాలు సృష్టిస్తా అన్నారు. ఎక్కడ? 29 గ్రామాల్లో. ఏందంటది? గవర్నర్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎలక్ట్రిసిటీ, మీటింగ్ సిటీ, టూరిజం సిటీ. మేమేమన్నాం? ఈ 9 సిటీలు 9 ప్రాంతాల్లో చేస్తామయ్యా, దానికి 3 కేంద్రీకృతమైనటువంటి పరిపాలన అని అనుకుంటున్నాం. అమరావతిలో టూరిజం సిటీ కాదు. ఏం చెప్పినారు? కాదన్న చెప్తాను నేను, లెక్కలు చెప్తా. ఏంది? ఈ 9 సిటీలు నిర్మించడానికి 53,748 ఎకరాలు సేకరించారు. సేకరించి ఏం చెప్పినారు? 1,09,23 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తే ఏం జరుగుతుంది అన్నారు? 2023 నుండి దశల వారీగా, విడతల వారీగా ఈ భూములను నమ్మితే 2037కి 33,304 కోట్ల రూపాయలు మనకి లాభం వచ్చింది. అందులో 12,600 కోట్ల రూపాయలు మనకి, మిగతా డబ్బులు సింగపూర్ సంస్థకి అని చెప్పినటువంటి లెక్క. అంటే 2037కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 12,600 కోట్ల కోసం 1,09,023 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి మొదటి విడత అంటే మొట్టమొదటి 3 ఏళ్లలో 52,837 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి దానికి 42,000 కోట్ల రూపాయలకి టెండర్లు, 42,170 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి 62 పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 5,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో 1,364 కోట్ల రూపాయలు కేవలం కన్సల్టెన్సీకి డబ్బులు సేకరించారు. ఈ లెక్కన ప్రతి 5 ఏళ్లకి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే మనం ఖర్చు చేసేటువంటి పరిస్థితి
చంద్రబాబు నాయుడు గారి కలల రాజధానికే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి చేయాలి అంటే 1,99,023 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏంది ఈ లెక్క? ఎవరు చేయాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 1,93,23,000 కోట్లు 98,000 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. పుట్టిన ప్రతి 100 మంది పిల్లల్లో 55 మంది ఉత్తరాంధ్ర, 38 మంది రాయలసీమ, దాదాపుగా 26 మంది కోస్తాంధ్ర ప్రాంత వాళ్ళు పౌష్టికాహార లోపం లేకుండా పుడుతున్నారు. ఈ రాష్ట్రంలో 2031కి నాకు అర్థం కావట్లే, సింగపూర్ సంస్థలకు ఎంత రావాలండి? 33,000 కోట్లు రావాలి. 33,000 కోట్లలో 12,600 కోట్ల రూపాయలు మనకు వస్తే మిగతా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు సింగపూర్ సంస్థలకి. సింగపూర్ కన్సార్షియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చేది ఏంటంటే నథింగ్ అని చెప్పారు. వాళ్ళే చెప్పారు, రైట్, అందుకే రద్దు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ సస్టైన్ ఈ 1,93,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందా రఘురామ్ గారు? ఇవ్వదండి. ఏ రాష్ట్రానికి గతంలో 3 రాష్ట్రాలు విడయి ఏ 3 రాష్ట్రాలకి ఒకసారి ఎంత ఇచ్చామో చూడండి. మీరు అంటే ఒక సమగ్ర అభివృద్ధి, రాజధాని అనేది ఒక సిటీ కొత్తగా పుట్టాలి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పడుతుందండి. అది చంద్రబాబు నాయుడు తెలియదని అనుకోను, తెలుస్తుంది. అన్ని తెలియదండి. 42 ఏళ్ళు 44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి తెలీదా? అన్ని తెలిసినప్పటికీ కూడా ఫస్ట్ ముద్దాయి అమరావతి రైతులు నిజంగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ దోషిగా పెట్టాలి. ఎందుకంటే అన్ని కళలు చూపించాడు ఆయనకి. అన్ని అద్భుత రాజధాని, దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి రాజధాని అన్నింటినీ వెళ్ళొచ్చాడు. కాబట్టి ఆయన చూడడానికి వెళ్ళాడు, పంపించాడు, కమిటీలో పంపించాడు. ఆ డబ్బు 300-200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు దీని మీద. దాని మీద బిల్డింగ్ కట్టుకుంటే శుభ్రంగా 2-3-4 బిల్డింగ్లు వచ్చింది 300 కోట్లకి. సో కేవలం చూడడం కోసం వెళ్ళారు. టోక్యో వెళ్తే టోక్యో, దుబాయ్ వెళ్తే అబ్బో దుబాయ్